అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. అడవిలో సింహం జంతువులను తన ఇష్టానుసారంగా చంపి తినేస్తూ ఉండేది. అందుకు జంతువులన్నీ బాగా భయపడిపోయాయి. అన్నీ నిర్ణయించుకున్నాయి. అన్ని జంతువులు చర్చించుకొని మాలో రోజుకు ఒకరు నీకు ఆహారం అవుతాం అని సింహానికి చెప్పి ఒప్పిస్తాయి. అందువల్ల ఎవరినంటే వారిని చంపకూడదు, మేమే వచ్చి మీకు ఆహారంగా మారుతాము అని అన్నీ కూడా సింహానికి ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఆ తర్వాత రోజు ఒక జంతువు స్వయంగా సింహం దగ్గరికి వెళ్ళి దానికి ఆహారంగా అయిపోయేవి. ఒకరోజు సింహం దగ్గరికి వెళ్ళే జంతువు గొర్రె భయపడుతూనే తన ఇంట్లో వారికి వెళ్ళొస్తాను అని ఏడుస్తూ తన ఇంటి నుంచి సింహం దగ్గరకు బయలుదేరింది. అలా ఏడుస్తూ వెళ్తూ గొర్రెను చూసిన జింక ఆ గొర్రెతో ఒక విషయం చెప్పింది. ఎందుకు గొర్రె అలా ఏడుస్తున్నావు? నిన్న మా అమ్మ నాకు విషయం చెప్పింది, అది విని నీకు చెబుదామని నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పగానే గొర్రె ఇంతకీ విషయం ఏంటి అని అడిగింది. మన తాతల కాలంలో కూడా సింహం వలన ఇలాంటి సమస్య వచ్చిందట. అప్పుడు ఒక కుందేలు సింహం దగ్గరికి చావడానికి వెళ్ళాక ఒక ఉపాయం పన్ని సింహానికి తాను ఇంకో సింహం చూశానని, సింహాన్ని నూతి దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకో సింహం నూతిలో ఉందని చెప్పిందట. అప్పుడు ఆ సింహం నూతిలోకి చూడగానే తన ప్రతిబింబం చూసి ఇంకో సింహం ఉందనుకొని దాడి చేయబోయి ఆ నూతిలో పడి చచ్చిపోయిందట అని చెప్పి, ఇప్పుడు నువ్వు కూడా అలాంటి పని చేసి ఆ సింహం బారి నుండి నువ్వు కాపాడుకో అని చెప్పిందట జింక. ఇదంతా విన్న గొర్రె అలాగే జింక బావా అని ఆలోచిస్తూ, నన్ను నేను కాపాడుకుంటే మిమ్మల్ని కూడా కాపాడినట్టే కదా, ఉపాయం ఫలిస్తే అందరం బతుకుతాం, లేకపోతే ఈరోజు నేను పోవడం ఖాయం అనుకుంటూ అలాగే గొర్రె నడుచుకుంటూ వెళ్ళిందట. అంతలో గొర్రెకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ ఉపాయాన్ని జింక కూడా చెప్పింది. నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి సింహం దగ్గరకు భయం లేకుండా వెళ్ళింది. సింహం ఈరోజు తనకు ఆహారం ఎవరు వస్తారో అని తన గృహ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఇలా నా నోటి దగ్గరకే భోజనం భయంగా నన్ను తినమని వస్తుంటే చాలా బాగుంది అనుకుంటూ వచ్చే జంతువు కోసం ఎదురు చూస్తుంది సింహం. కాసేపటికి ఎలాంటి బెరుకు భయం లేకుండా ఒక గొర్రె తన గృహ దగ్గరికి రావడం సింహం గమనించింది. గొర్రె వస్తూనే, ఏ చిన్న సింహం నన్ను మా రాజైన పెద్ద సింహం పిలుస్తుంది రా అని పిలిచింది. ఆ పిలుపుకు సింహానికి చిర్రెత్తుకొచ్చేసింది. వెంటనే సింహానికి తన తాత ఒక కుందేలు వల్ల చనిపోయిన విషయం గుర్తొచ్చి, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, మా తాతను నమ్మించినట్లే నన్ను కూడా నమ్మించి నూతిలో తోసేద్దాం అనుకుంటున్నావా అని గొర్రెపై కోపంగా దూకింది సింహం. అప్పుడు కూడా గొర్రె భయపడకుండా, నేను అలా చెప్పినా నువ్వు నమ్మవు కదా, అయినా ఇప్పుడు మన అడవిలో నూతి లేదు కదా, ఎప్పుడో ఎండిపోయింది. ముందు నన్ను విషయం చెప్పనివ్వు. మాజీ మహారాజు ఎవరో ఎక్కడ నుండో వచ్చిందో ఆ సింహం నీకంటే పెద్దదిగా ఉంది. నిన్న రాత్రి మా జంతువులలో ఒక ఒప్పందం చేసుకుంది. తనకి 3 రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం అయితే చాలు అంది. అందుకే మేము ఇక నుండి సింహాన్ని ఆ సింహానికే ఆహారం అవ్వాలి అని నిర్ణయించుకున్నాం. ఆ విషయం నీకు చెప్పి నేను ఆ పెద్ద సింహం దగ్గరకే వెళ్తాను అని చెప్పింది. నేను ఇంకా 2 రోజులు బతుకుతాను కదా, కాబట్టి మేము ఇంకొక పెద్ద సింహం దగ్గరికి వెళ్తామని చెప్పింది. అంతా విన్న ఈ సింహం కొంచెం సేపు ఆలోచించి, ఒకవేళ నువ్వు చెప్పింది నిజం కాకపోతే రేపటి నుండి నా ఇష్ట ప్రకారం ఏ జంతువుని ఎప్పుడైనా వేటాడి తింటాను అని చెప్పిందట. ఆ పెద్ద సింహం దగ్గరికి నేను వస్తాను పద అని గొర్రెతో బయలుదేరింది సింహం. అలా గొర్రె సింహాన్ని అడవికి దూరంగా తీసుకువెళ్ళి ఒక చెట్ల పొదలను చూపించి, సింహం ఆ పొదల వెనుకలో గృహలో ఉంది, ఆ పొదల దగ్గర ఉన్న రంధ్రంలో నుండి చూస్తే నీకు సింహం కడుపడుతుంది అని చెప్పిందట. అప్పుడు సింహం ఆ పొదల వైపు చూస్తూ, నువ్వు చెప్పింది నిజం కాదో అప్పుడు చెప్తా నీ పని అంటూ ఏదైనా అపాయం ఉందా అని చుట్టూ చూసి నిర్ధారించుకున్నాక ముందుకెళ్ళింది సింహం. ఇక ఆ పొదల మధ్యలో ఉన్న రంధ్రంలో నుండి చూడగానే అక్కడి నుండి సింహం తననే చూస్తున్నట్లు అనిపించింది.
వెంటనే సింహం ఆ పొదల వెనక సింహం ఉందనుకొని వెనుకకు వచ్చి గొర్రెతో, చూడు, ముందు ఆ సింహాన్ని చంపి తర్వాత నీ దగ్గరకు వస్తా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పొదలపైకి దూకిందట. ఆ సింహం దూకగానే ఆ పొదల వెనక ఉన్న పెద్ద గొయ్యిలో పడిపోయింది. వెంటనే ఒక అద్దం ముక్క కూడా సింహం ముందు పడింది. అప్పుడు అద్దంలో తనను తాను చూసుకొని సింహం ఇంకొక సింహం ఉందని అనుకుందట. ఒసే గొర్రె, మా తాతను మోసం చేసినట్లుగానే నన్ను కూడా మోసం చేశావు కదా, నేను బయటకు వస్తే ముందు చంపేది నిన్నే అంటూ ఉండగానే అన్ని జంతువులు కలిసి సింహాన్ని రాళ్లతో కొట్టి చంపేశాయి. అన్ని జంతువులు గొర్రెని మెచ్చుకుంటూ తమ ఇళ్లకు తాము సంతోషంగా వెళ్ళాయి. అంటే ఇక మాకు ప్రాణభయం లేదు అన్న సంతోషం అన్ని జంతువులకు ఉంది. ఈ సింహంలో ఒక మంచి నీతి ఉందండి. కలిసికట్టుగా ఉంటే ఎంతటి ఆపదనైనా కూడా జయించవచ్చు. ముఖ్యంగా కుటుంబం అనేది కలిసికట్టుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఇట్టే పరిష్కరించుకోవచ్చు. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక కుటుంబం లెక్క, ఆ సింహం మాత్రమే సమస్య లెక్క. ఆ సింహం అనే సమస్యని పరిష్కరించటానికి జంతువులన్నీ కలిసికట్టుగా ఉపాయం పన్ని ఆ సమస్యను పూర్తి చేసుకున్నారు, ముగించేశారు. అలాగే మన ఇంట్లో ఉన్న సమస్యను మన కుటుంబ సభ్యులతో పంచుకొని అందరూ కలిసికట్టుగా ఉంటే ఆ సమస్య చాలా చిన్నదిగా ఉంటుంది. ఒకరికి ఒక ఉపాయం వస్తే మరొకరికి మరొక ఉపాయం వస్తుంది. ఆ ఉపాయాలతో అందరూ కూడా నాకు వారు ధైర్యంగా ఉన్నారు అని, వారికి నేను ధైర్యంగా ఉన్నాను అని అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అలాగే కుటుంబమే కాదండి, స్నేహితులు కానీ, అలాగే బంధువులు కానీ, ఎవరైనా సరే ఒక కలిసికట్టుగా ఉండటం అనేది ఎంత ఉపయోగమో ఈ యొక్క కథ మూలంగా మనం తెలుసుకున్నాం. ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇక ఆఖరిగా ఈరోజు ఒక జీవిత సత్యాన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం వస్తుంది. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నిటినీ నేర్పిస్తుంది. కాబట్టి జీవితంలో కష్టం వచ్చింది అని, ఒంటరితనం అయిపోయామని బాధపడకుండా ఆ కష్టాన్ని ఎలా జయించాలి, ఎలా ముందుకెళ్ళాలని ఆలోచించటమే ఆ సమస్యకు సరైన పరిష్కారం.